ముఖ్యాంశాలు. రాజమహేంద్రి నుంచి నేరుగా ఢిల్లీకి ఎగిరిన విమానం ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. త్వరలో మరిన్ని నగరాలకు సర్వీసులు ప్రారంభిస్తామని వెల్లడి. వైసీపీ నిర్లక్ష్యం మెడికల్ కాలేజీకి శాపం. పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు, మెడికల్ కాలేజీని పట్టించుకోలేదు. పూర్తి కావడానికి ఏడాది పడుతుంది. ఆర్భాటం తప్ప మౌలిక సదుపాయాలు కల్పించలేదు. విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రోగులకు ఉచితంగా న్యూరోపతి నిర్ధారణ పరీక్షలు. పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చే నిర్వహణ. రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం నుండి న్యూఢిల్లీ వరకు ప్రయాణించే నూతన ఎయిర్ బస్సును కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్, రుడా చైర్మన్ వెంకటరమణ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఏపీడీఎస్ జ్ఞానేశ్వర్లతో కలిసి విమాన నూతన సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నూతనంగా నేరుగా విమాన సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ ఢిల్లీకి నూతన విమాన సర్వీస్ ప్రారంభ సమయంలో నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మీతో ఈ సంతోషాన్ని పాలు పంచుకొని ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి కోసం ముందుకు నడుస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన ఎయిర్పోర్ట్లకు ప్రతిపాదనలు, ఇప్పటికే ఉన్న ఎయిర్పోర్ట్లకు మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాల నుండి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా సాగుతున్నామని అన్నారు. స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అభ్యర్థన మేరకు దేశ రాజధాని ఢిల్లీకి ఈరోజు ఎయిర్ బస్ సర్వీసులు ప్రారంభించుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా డిసెంబర్ 1వ తేదీన రాజమండ్రి నుండి వాణిజ్య కేంద్రమైన ముంబైకి నేరుగా విమానయాన సర్వీస్ ప్రారంభించుకున్నామని తెలిపారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకు అంతర్జాతీయంగా దూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఈ ఎయిర్ బస్ ఏర్పాటు వలన ఎంతో సమయం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు నగరాలకు కనెక్టివిటీ ఉందన్నారు. రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ త్వరలో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు. రాజమండ్రి నుండి తిరుపతితో పాటు గుజరాత్లోని అహ్మదాబాద్, జైపూర్, వారణాసి, షిరిడి వంటి నగరాలకు కూడా విమాన సౌకర్యాన్ని కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, కడప ఎయిర్పోర్ట్ల నుండి నూతన ఎయిర్ బస్సులను ప్రారంభించుకున్నామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 100% కృషి చేస్తానని అన్నారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సారథ్యంలో గత 10 ఏళ్లలో 158 విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మరో 5 సంవత్సరాలలో దేశంలో 50 నూతన ఎయిర్పోర్ట్లను నిర్మించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని ప్రజలు అమెరికా వంటి అంతర్జాతీయ సర్వీసులను వినియోగించుకోవాలంటే వారు విశాఖపట్నంలో, విజయవాడ వెళ్లవలసిన అవసరం లేదని, రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూఢిల్లీ, ముంబై సర్వీసుల ద్వారా తమ ప్రయాణ మార్గాలను సులభతరం చేసుకుంటే సమయం ఆదా అవుతుందన్నారు. 180 మంది కూర్చుని ప్రయాణం చేసే ఎయిర్ బస్సులు ప్రారంభించుకుంటున్నామని, దీని వలన రెవెన్యూ కూడా పెరుగుతుందన్నారు. దేశంలో చిన్న చిన్న నగరాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎయిర్పోర్ట్లో అభివృద్ధి జరిగిందన్నారు.
డబ్బు కంటే సమయం చాలా విలువైనదని, వ్యాపారవేత్తలు ఎందుకు అనుగుణంగా ఎక్కువ మంది ఎయిర్ ట్రావెల్ వినియోగిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, మొట్టమొదటి అడుగుగా రాజమండ్రి నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి నూతనంగా ఎయిర్ బస్ సౌకర్యాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. త్వరలో గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాజమహేంద్రవరానికి యావత్ భారతదేశంతో విమాన సర్వీసులను అవసరమయ్యే ఆవశ్యకత ఉందన్నారు. ఆ దిశగా రాజమహేంద్రవరం నుండి తిరుపతి, వారణాసి, షిరిడి వంటి నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేయాలని ఎంపీ సూచించారు. రాజమహేంద్రవరం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఈ ప్రాంత వాసులు ఉద్యోగ, వ్యాపార రీత్యా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించడం వలన ఆర్థికంగా బలోపేతం చెందుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వలన అమరావతి అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, రహదారుల మరమ్మతులకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులకు సహకారం కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు. నేడు సివిలైజేషన్ మాధ్యమంగా రాష్ట్రానికి ఎంతో సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి అమరావతికి సంబంధించిన రైల్వే లైన్లు కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకు నూతన సర్వీసులను ప్రారంభించుకునేందుకు అడిగిన వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రుడా చైర్మన్ వెంకటరమణ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఏపీడీ ఎస్ జ్ఞానేశ్వర్, ఆర్డీఓ కృష్ణనాయక్, ఎయిర్పోర్ట్స్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరి గారు, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, మన బుచ్చయ్య చౌదరి గారు, ఎంతోమంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క ఢిల్లీకి నూతన ఫ్లైట్ని మన రాజమహేంద్రవరం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మీడియా మిత్రులతో సహా అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా అయితే ఈరోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. 1 గంటకి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని, ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం. మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు, అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో, రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగు జాడల్లో ఈ 2 ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. నాకు కూడా ఒక బాధ్యత, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచూ చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా. సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను, ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు, ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదట మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి, దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు. సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు, మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో డిసెంబర్ 1వ తేదీన కనెక్ట్ చేశాం. అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు
మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది, ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయింది, ఆల్రెడీ బెంగళూరుతో, చెన్నైతో, హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఈరోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ కూడా వచ్చారనంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్. ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతోమంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్. ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామనంటే అమెరికా వెళ్ళాల్సినటువంటి వారు ఇక్కడ 30 నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము, విజయవాడ వెళ్ళక్కర్లేదు. మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ, ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ 2 ఫ్లైట్లు కూడా కల్పిస్తుంది అనేది గమనించాలి. దానితో పాటు గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్లైట్ కనెక్టివిటీ అన్నీ కూడా ఏటీఆర్స్తోనే రన్ అయ్యాయి. ఏటీఆర్ తాలూకా కెపాసిటీ 80 సీటరే, ఎయిర్ బస్సులు లేవు. కానీ ఎప్పుడైతే మనం ఈ ముంబై ఢిల్లీ ఫ్లైట్లు స్టార్ట్ చేశామో ఎయిర్ బస్ సుమారు 180 మంది కూర్చునేటటువంటి ఎయిర్ బస్సులతో ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు. ఎయిర్ బస్సులు స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎలా ఇది సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకొని ఇక్కడ కూడా రెవెన్యూ పెంచే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. పక్కనే మీరు చూశారు, నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. విత్ ఇన్ ఏ ఇయర్ అది కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకి అప్పచెప్పడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని ఆ టెర్మినల్ బిల్డింగ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. 3 నెలల క్రితం వచ్చి రివ్యూ కూడా దాని తరఫున చేశాం. ఈరోజు నిజంగా రాజమండ్రి మర్చిపోలేని దినంగా నేను భావిస్తున్నాను. మొట్టమొదటిసారి నేను ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను వారి ముందుంచినటువంటి అభ్యర్థన రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పటం, వెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడడం, ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి, రాజమండ్రి నుండి బనారస్కి, వారణాసికి, రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను. ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం, మనకి ఇతర రాష్ట్రాలతోటి మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకున్నాం అన్నట్టు మాత్రమే కాకుండా దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు, సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము, సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి. వైసీపీ పాలనలో నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రాజమండ్రి మెడికల్ కాలేజీ భవనాలు పూర్తి కాలేదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం సాయంత్రం ఆయన కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీకి సమీపంలో R&B అతిథి గృహం వద్ద ప్రభుత్వ స్థలంలో అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా వైసీపీ కార్యాలయాన్ని
3 నెలల్లో పూర్తి చేసిన ఆ పార్టీ నాయకులు ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీ భవనాలు పూర్తి చేయడంలోనూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రద్ధ చూపలేదని విమర్శించారు. దీంతో మెడికల్ విద్యార్థులు కనీసం మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ కాలేజీ విషయంలో వైసీపీ నాయకులు క్షమించరాని తప్పులు చేశారని, ఊరంతా ఫ్లెక్స్లు వేసుకుని ప్రచార ఆర్భాటం చేశారు తప్ప పనులు సమీక్షించలేదు, పూర్తి చేయలేదు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు. మెడికల్ కాలేజ్ వల్ల వైసీపీ నాయకులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే మాజీ సీఎం జగన్ దీని గురించి పట్టించుకోలేదన్నారు. నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేగా తాను, కూటమి నాయకులు, ఆసుపత్రి కమిటీ సభ్యులు కాలేజీ నిర్మాణాలను పరిశీలిస్తూ 2వ సంవత్సరం విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా వచ్చి చూసి నిధులు విడుదల చేశారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తే వచ్చే జూన్ నాటికి కూడా పూర్తి కాదని, కనీసం సంవత్సరం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈలోగా వచ్చే విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. విద్యా వైద్యానికి ఎన్డీఏ కూటమి ప్రాధాన్యం ఇస్తున్నందున పనులు నాణ్యతలో రాజీ పడకుండా చూస్తున్నామని తెలిపారు. అధికారులకు ఇంకా పాత వాసనలు పోలేదని, మెడికల్ కాలేజీ ప్రాంగణంలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారని, దీన్ని తొలగించాలని మంత్రి సత్యకుమార్ చెప్పి 6 నెలలు అయిందన్నారు. ఇంతవరకు ఎందుకు తొలగించలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిలదీశారు. విద్యాలయాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలేంటి, వెంటనే తొలగించి వేరే చోట పెట్టాలని, మార్చకపోతే ఇక్కడి వారే ఇక్కడి నుంచి మారతారని హెచ్చరించారు. వైఎస్ అంటే అభిమానం ఉన్నా ఇక్కడ ఏర్పాటు చేయడం సరికాదని, ఇదే విషయాన్ని మంత్రి సత్యకుమార్ ఇప్పుడు తాను చెబుతున్నానని అన్నారు. మెడికల్ కాలేజీ పనులు ఎలా జరుగుతున్నాయని మంత్రి సత్యకుమార్ అడిగారని, నిధులు ఇస్తున్నాం, పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఇది మా కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల చిత్తశుద్ధి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, యాల్లా ప్రదీప్, అబ్దుల్లా, మరుకుర్తి రవి యాదవ్, రాయి అప్పన్నబాబు, కేబుల్ మురళి, కవులూరి వెంకట్రావు, అజ్జరపు రమేష్, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి, గుత్తుల సత్యనారాయణ, తుల్లి పద్మ, మోతా నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గవర్నమెంట్ కాలేజ్ ఏ పరిస్థితిలో ఉంది, ఎంతవరకు పనులు ముందుకెళ్తా ఉన్నాయి అన్నీ కూడా పర్యవేక్షించడానికి శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిపి రావడం జరిగింది. ఎన్నికల ముందు ఆర్భాటానికి, కేవలం పబ్లిసిటీకి ఇన్ని కాలేజీలు ఇచ్చేసాం, ఇన్ని కాలేజీలు ప్రారంభించేసాం, ఇదిగో ఇలాగ క్లాసులు జరిగిపోతూ ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చేసారు అని ఆర్భాటాలకు పోయి ఏ విధమైన మౌలిక వసతులు అన్నది కూడా ఇంకా కల్పించకుండా ఇటు పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని మభ్యపెడుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేశారు. ఇప్పుడు మనం 6 నెలలు అయ్యింది, చూస్తూ ఉన్నారు, పరిగెట్టిస్తూ ఉన్నాం పనులు. వాస్తవానికి జూన్కి ఇదంతా కంప్లీట్ అవ్వాలి. కానీ క్షేత్రస్థాయిగా మనం ఆలోచించినట్లయితే వాస్తవ పరిస్థితులు అయితే ఇంకో సంవత్సరానికి అయితే చాలా గొప్ప. అంటే జూన్కి అవ్వాలి అని అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ డిలేగా నడుస్తూ ఉంది పని. మరి గతంలో ఉన్న హెల్త్ మినిస్టర్ ఏం పీకాడు, ముఖ్యమంత్రి గారు ఏం సమీక్షించారు, ప్రజలను ఎందుకు మభ్యపెట్టారు, ఎందుకు మోసం చేశారు, నోటుకొచ్చిన మాటలు ఇక్కడ కాలేజ్ వచ్చేసింది, ఇచ్చేసేసాం, వచ్చేసేసామని. చివరాఖరికి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వస్తూ ఉంటే మేము గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకూడదని మేము పర్యవేక్షించి, సమీక్షించి ఆల్టర్నేటివ్గా వాళ్ళకి అన్నీ కూడా రూమ్స్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అంటే మీరు గమనించినట్లయితే రాజమహేంద్రవరం సిటీలో ఉన్న కాలేజ్ కోత దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విలాసవంతమైన పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. కోత దూరం ఆ ఆఫీస్ గట్టిగా ఉంటే 3-4 నెలల్లో పూర్తి అయిపోయింది. ఇంటీరియర్స్ అయిపోయింది, ఫర్నిషింగ్ అయిపోయింది, ఫ్లోరింగ్ అయిపోయింది, అన్నీ 3-4 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ముతోటి అడ్డగోలుగా ప్రభుత్వ సైట్ని తీసుకొని కట్టుకున్న దాంట్లో అవ్వింది ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేది
అధికారికంగా ప్రభుత్వ పరంగా ఎందుకు అవ్వట్ల? కారణం దీంట్లో పెద్ద ఆయనకి పని లేదు, అదే ఆయన వ్యక్తిగత పార్టీ ఆఫీసు. వాళ్ళ దృష్టి అంతా అలాగే ఉంది గత 5 సంవత్సరాలు. తప్పకుండా ఎన్డీఏ కూటమిగా విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్లు మొదలుకొని ఏం జరుగుతూ ఉంది, అన్నీ కూడా సరిగ్గా జరుగుతూ ఉన్నాయా, నాణ్యత లోపించకుండా ఉందా, నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడైనా సరే ఎవరైనా సరే కాంప్రమైజ్ అవుతూ ఉన్నారా, అన్నీ కూడా సమీక్షించుకుంటా ఉన్నాం. పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా విద్య వైద్యంతో పాటు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రజల్లో చైతన్యం తేవడానికి తమ వంతు కృషి చేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లంకా సత్యనారాయణ తెలిపారు. సంస్థ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక టీ నగర్లో ఉన్న కార్యాలయంలో గురువారం న్యూరోపతి నరాల బలహీనత పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా సత్యనారాయణతో పాటు నరవ గోపాలకృష్ణ రెడ్డి రాజు, సంస్థ కార్యదర్శి దేవత సుధాకర్ మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉచిత న్యూరోపతి నిర్ధారణ శిబిరం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు మహానుభావుల జీవిత చరిత్ర పుస్తకాలను డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. దీపావళిలో వసతి గృహంలో ఉన్న చిన్నారులకు బాణాసంచాతో పాటు దుస్తులను అందజేశామని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఖరీదైన వైద్య పరీక్షలు చేయించుకోలేని వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో ఈ న్యూరోపతి శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. సుమారు 200 మంది వరకు ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందజేశారు. సంస్థ చేస్తున్న కార్యక్రమాలను రెడ్డిరాజు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు గువ్వల వెంకటేశ్వరరావు, ట్రెజరర్ సిరికి నాయుడు, పామిడిపల్లి కోటేశ్వరరావు, బేవర సత్యనారాయణ, ఇమాం లగ్గోజి వీరభద్రరావు, బెజవాడ రంగారావు, మురపాక రామకృష్ణ, ఇమాం కడియాల వీరభద్రరావు, కాలేపు వీరభద్రరావు, కన్నా భక్తుల శ్రీనివాస్, చల్లగాలి రామరాజు, టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పీస్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున, అసోసియేషన్ తరఫున న్యూరోపతి అని చెప్పేసి అనే ఫ్రీ చికిత్స పరీక్షా విధానం పెట్టాం ఈరోజు ఇక్కడ పీస్ ఆఫీస్ నందు. అయితే మేము పీస్ సొసైటీ స్థాపించి గత 5-6 సంవత్సరాలుగా కూడా పర్యావరణం మీద, వైద్యం మీద ప్రజల యొక్క అవగాహన కల్పించి వ్యాధిరహిత సమాజాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి అలాగే మా అసోసియేషన్ తరఫున, ఆర్గనైజేషన్ తరఫున జాతీయ నాయకుల జీవిత చరిత్ర పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేసి ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో మత్తు పదార్థాలకు బానిసలయ్యి అత్యాచారాలకి, తర్వాత అలాగే డ్రగ్స్ వల్ల నేర స్వభావం పెరగకుండా ఉండడానికి మేము మా వంతు కృషి నిర్వహిస్తూ ఉన్నాము. మరి దాంట్లో భాగంగానే వైద్య విధానంలో ప్రీ మెడికల్ క్యాంపులు, రక్తదాన సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు దాంట్లో భాగంగానే న్యూరోపతి ఉచిత తనిఖీ పరీక్ష నిర్వహిస్తూ ఇక్కడ ఉచితంగా పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఈ ఉచితంగా తనిఖీలు చేయించడం జరిగింది. మరి దీంట్లో వ్యాధి నిర్ధారణ అయినటువంటి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులుగా లంకా సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో మరి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మొన్న దీపావళికి ఒక హాస్టల్లో మరి టపాసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బట్టలు కూడా హాస్టల్స్కి పంచిపెట్టడం జరుగుతుంది. అయితే ఈరోజు మెడికల్ క్యాంప్ బ్లడ్ సర్క్యులేషన్, నరాల బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించిన వ్యాధితో ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి అయితే ఎన్నో వ్యాధులు మనుషులకి పెరుగుతున్న నేపథ్యంలో మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్తుంటే ఎంతో ఖరీదైన ఈ టెస్టులు ఉంటాయి. మరి అటువంటి టెస్ట్ని మరి ఈరోజు మా సంస్థ ద్వారా ఫ్రీగా ఇక్కడ చేస్తున్నామంటే అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఈ ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారాగా ఎన్నో కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కానివ్వండి, అలాగే పేదవాళ్ళకి ఉచితంగా మందులు పంచిపెట్టడం, ఏ కార్యక్రమం జరిగినా భోజనాలు కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా సక్రమంగా ప్రజల్లోకి, పేదవాళ్ళకి ఈయన ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఈవేళ మెడికల్గా కొంచెం పెద్ద వయసు దాటినట్టు వాళ్ళకి 60-70 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి ఈ షుగర్ వ్యాధులతో బాధపడి సాధారణంగా చెకప్ అన్నది ఎవరు చేయించుకోరో, సాధారణంగా ఉచితంగా మరి డాక్టర్ గారిని వాళ్ళు పిలిపించి ఖరీదైన పరికరంతో టెస్టులు చేయించి మరి మిత్రుడు మంచి కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నాను. మా పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము సంఘంలో విద్య, వైద్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో జరుపుతున్నాం. అందరికీ ఉపయోగపడేట్టుగా, ప్రజలకి ఎంతో మేలు జరిగేటట్టుగా చూడాలని చేస్తూ, అందులో భాగంగా ఈ రోజున మేము నర్వస్ డెబిలిటీ అంటే నరాల బలహీనత కానీ వాడి యొక్క తీరుతెన్నులు కానీ తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన మిషన్ ద్వారా దాన్ని పరిశీలించి వారి యొక్క విధానాలను కనుక్కొని వారికి ఉచితంగా ఈ టెస్టులు చేయించి అలాగే ఉచితంగా కూడా వారికి మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పి మేము ఇలాగే ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ వైద్యంలోనే కూడా మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి లంక సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళతామని కోరుకుంటున్నాను. ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించడంతో పూర్తిగా పరువు పోగొట్టుకున్న రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై పరువు నష్టం దావా వేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌతమి సూపర్ బజార్ స్థలాన్ని లీజుకు ఇచ్చిన విషయంలో భరత్ అవినీతికి పాల్పడి అక్రమంగా లీజుకు ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బయటపెట్టారని, మంత్రి అచ్చెన్నాయుడికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీంట్లో నువ్వు అవినీతికి పాల్పడకపోతే నిరూపించుకోవాలని అన్నారు. కనీసం మీడియా ముందుకు కూడా రావడానికి భయపడుతూ ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తానని మొక్కుబడిగా ఒక పత్రిక ప్రకటన చేశావని భరత్ను ఉద్దేశించి బుడ్డిగ రాధ అన్నారు. పైగా ఆదిరెడ్డి వాసును ఈవీఎం ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించడం సరైన విధానం కాదన్నారు. 2019 ఎన్నికల్లో నువ్వు ఎంపీగా గెలిచినప్పుడు కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అతనికి ఓట్లు తక్కువ వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు ఇవే ఈవీఎంలు అతని నాయకుడు జగన్ను గెలిపించాయి కదా. అలాంటి సమయంలో కూడా రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు కదా అని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు చేతిలో ఘోర పరాజయం పాలైన భరత్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందన్నారు. సొంత పార్టీ వారే అతన్ని దూరంగా పెడుతున్నారని అన్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో భరత్ను సొంత వైసీపీ వారే దూరంగా పెట్టడం ఇందుకు నిదర్శనమని అన్నారు. దీంతో ఉడికిపోతూ లోపల అసూయతో రగిలిపోతూ ఆదిరెడ్డి వాసును ఈవీఎం ఎమ్మెల్యే అంటుంటే నీకు మతి భ్రమించిందని రాజమండ్రి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఇకపై అలా అనే ముందు ఆలోచించుకో అని హితవు పలికారు. ఇప్పటికైనా సొల్లు కబుర్లు ఆపి చర్చకు రండి అని సవాల్ చేశారు. ఆదిరెడ్డి కుటుంబానికి అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నారు. నిత్యం ఎవరికో ఒకరికి సాయం చేస్తుంటారని అన్నారు. అతని సొంత సామాజిక వర్గానికి చెందిన నటుడు రేలంగి వెంకట్రామయ్య విగ్రహం గోదావరి గట్టున పెట్టకుండా ఎంపీగా ఉన్న సమయంలో భరత్ రామ్ అడ్డుపడ్డారని అన్నారు. విగ్రహం దిమ్మ పగులగొట్టించారని విగ్రహం కమిటీ వారే ఆవేదన చెందారు. సొంత కులానికే నువ్వు ఏం చేయలేదన్నారు. ఇక ప్రజలకు ఏం సాయం చేస్తావని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో లాలా చెరువు వద్ద ఏర్పాటు చేసిన సెట్టిబల్స పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఈ నెల 15న ఆవిష్కరించనున్నట్లు బుడ్డిగ రాధ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారని చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో భరత్ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని బుడ్డిగ రాధ, ఇతర నాయకులు విడుదల చేశారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, పిల్లి శ్యామ్, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, దాస్యం ప్రసాద్, కడియాల వీరభద్రరావు, సలాది ఆనంద్, కడియాల శ్యామ్, కడియాల శ్రీను, గుత్తుల సత్యనారాయణ, పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో
గౌతమి సూపర్ బజార్ అనే దాని మీద అవినీతి జరిగిందని మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు మొన్న పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. దానికి ఆయన పత్రికాముఖంగా వచ్చి సమాధానం చెప్పకుండా ఒక ప్రెస్ నోట్ పంపించారు వాళ్ళ నాయకుల్లాగా. అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. అది 100% దాని మీద అవినీతి జరిగింది, దానికి బయటికి తెస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. దానికోసం అచ్చెన్నాయుడు గారు మంత్రి గారితో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ అవినీతిని బయటికి తీసేదాకా మేము మట్టిగా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. అది 100% అవినీతి జరిగింది. దాని విషయంలో ఆయన ఏమంటారంటే, మాజీ ఎంపీ గారైనటువంటి భరత్ గారు దాని మీద పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. మేము వేసుకోండి, ఏమన్నా చేసుకోండి. వేసుకునే ముందర అసలు మీకు పరువు ఉందా అని అడుగుతున్నాం. మీకే కనుక పరువు ఉంటే మొన్న ఎలక్షన్లో 73,000 ఓట్లు పైచిలకి ఎందుకు వస్తాయి మెజారిటీ వాసు గారికి? అప్పుడే మీ పరువు పోయింది. ఆయనకు వచ్చిన ఓట్లలో మీకు సగం ఓట్లు కూడా రానట్టుగా ఉంది పరిస్థితి. అప్పుడే మీ పరువు పోయిందిగా. నిజంగా మీ పరువు ఉంటే వేసుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని అవినీతి కోసం దీనికోసం ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. ఆదిరెడ్డి ఫ్యామిలీ కోసం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూస్తామంటే ఈరోజు 6 నెలల పరిపాలనలో ఎంత స్పీడ్గా ముందుకు పోతా ఉన్నారండి వాసు గారు. క్రైమ్ రేట్ ఎంత బాగా తగ్గిపోయింది. ఈ గంజా బ్యాచ్లు ఎక్కడన్నా ఉన్నాయండి? అసలు చెప్పండి మీరు, గంజా బ్యాచ్ ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా కానీ కొట్లాట్లు జరుగుతూ ఉన్నాయా? గొడవలు జరుగుతూ ఉన్నాయా? లేడీస్ అందరూ కూడా ఫ్రీగా బయటికి బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. అసలు మొట్టవరకు బయటికి రాగలిగారా? ఇదంతా కూడా ఆదిరెడ్డి వాసు గారు చేస్తున్న పరిపాలన అని చెప్పేసి, అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి లలితానగర్ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద సాంప్రదాయ పద్ధతిలో పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం లలితానగర్ మన ధనరాశి వీధిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దౌడూరి నాగేంద్రచే పడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పడిపూజ మహోత్సవంలో ప్రథమ పూజ దౌడూరి నాగేంద్ర సాయి దుర్గా దంపతులచే విఘ్నేశ్వర పూజ, సుబ్రహ్మణ్య పూజ, తదుపరి పడిపూజ కార్యక్రమాలు చేయించి అనంతరం చలపతి గురుస్వామి, కటారి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి, షోలే గురుస్వామి, కాశీపట్ల మణికంఠ గురుస్వామి, లల్లు గురుస్వామి, పిచ్చుక సత్యనారాయణ గురుస్వాములు సాలువాలతో సత్కారం చేశారు. గురుస్వాముల పర్యవేక్షణలో పడిపూజ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. పిచ్చుక సత్యనారాయణ గురుస్వామి బృందంచే భజన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో లలితానగర్ మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నికృష్ణ, సిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు, నామన వాసు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే అయ్యప్ప స్వాములు, భవానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజన కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం స్వాములకు, భవానీలకు, భక్తులకు అల్పాహార వితరణ చేశారు. ఓం బ్రహ్మపరాయణాయ ఓం జ్ఞానరదాయ నమః ఓం యోగిగమ్యాయ నమః ఓం గుణాగణ నిరూపకాయ నమః ఓం గుణాధ్యక్షే నమః ఓం గోపతయే నమః ఓం ప్రభవే నమః ఓం రామబాలకాయ నమః ద్వంద్యాయ నమః ఓం శోణాంగాయ నమః ఓం శాలమలయపతయే నమః ఓం సత్యోదిషే నమః ఓం శరవేరత్నాయ నమః ఓం సరశ్చంద్ర నివారణాయ నమః ఓం శాలమలయపతయే ఓం భానుమతయే నమః ఓం భయనాశకాయ నమః ఓం త్రిపురాంధ్రాయ నమః ఓం త్రణయనాయ నమః ఓం కృష్ణవాసాయ నమః ఓం యోగివర్యాయ నమః ఓం వసస్తేజాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భోగా ఓం ప్రజావత్స్వరూపకాయ నమః ఓం గోకులైవరివారితాయ నమః ఓం ప్రీంగకృత్రవాసకాయ నమః ఓం వినాద ధూపోయం ప్రతిగృహ్యతాం పరిమళధూపమాగ్రాపయామి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరూదగచ్చకద్వయ సాక్షాత్ దేవం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధారణ్యాయై బహుహస్తికాయై బహుదాసపౌరుషాయై రైవత్యై పుష్టిమత్యై బహురాజస్పోషానే నమః ఆనంద దివ్యమంగళ తేజో నీరాజనం దర్శయామి
నీరాజనానంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి నమస్కరోమి స్వామియే శరణమయ్యప్ప కూడా శరణం నాస్తి త్వమేవ స్వామి శరణమయ్యప్ప బ్రాహ్మణంలో నమ్మ లోపల తెలియదు శరణమయ్యప్ప ఎప్పుడు చేతులు పెట్టి చప్పట్లు కొట్టాలి స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప 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 కూర్చోండి స్వామి. పూజ చేసినవి తొక్కితే మనం చేసిన క్రతువంతా కూడా నిష్ఫలం అయిపోతుంది. కూడా కానీ వేరే వేరే వేషాలన్నీ వేయకండి. ఎందుకు విజయవాడలో ఈ జనవరి 5వ తారీఖున 5వ ఒక్కరు కూడా ఆ సభని విజయవంతం చేసి మన హిందువుల యొక్క ఐక్యతని శరణం అద్భుతంగా చెప్తున్నారండి స్వాములు. మరొకసారి స్వామి ఎక్కడ ఆలకించలేదు. మరొకసారి స్వామి పిలిస్తే వస్తాం. Thank you.
రాజమహేంద్రవరం నగరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ కుటుంబాలకు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక 13వ డివిజన్కు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న చెక్క మరియమ్మకు, అలాగే అదే డివిజన్లో ఇటీవల మృతి చెందిన రాయుడు రవితేజ, పిల్లి కుమార్, సిహెచ్ పాపమ్మ కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పార్టీ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. తాము తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున సహకారం అందిస్తామని అన్నారు. అలాగే ఆయా కుటుంబాల సభ్యులకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సహకారం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, రాజమండ్రి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, డివిజన్ ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, పార్టీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, మల్లెల శ్రీనివాస్, వైదేవి ప్రసాద్, పసుపులేటి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రి నుంచి నేరుగా ఢిల్లీకి ఎగిరిన విమానం ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. త్వరలో మరిన్ని నగరాలకు సర్వీసులు ప్రారంభిస్తామని వెల్లడి. వైసీపీ నిర్లక్ష్యం, మెడికల్ కాలేజీకి శాపం. పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు, మెడికల్ కాలేజీని పట్టించుకోలేదు. పూర్తి కావడానికి ఏడాది పడుతుంది. ఆర్భాటం తప్ప మౌలిక సదుపాయాలు కల్పించలేదు. విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
రోగులకు ఉచితంగా న్యూరోపతి నిర్ధారణ పరీక్షలు. పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చే నిర్వహణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.